అందరికీ నమస్కారం. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాన్ని గోషామైల్ గ్రౌండ్లో నిర్మించాలని మజ్లిస్ పార్టీ ఒత్తిడికి, అసదుద్దీన్ ఓవైసీ ఒత్తిడికి తలొగ్గి ముఖ్యమంత్రి గారు ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా గోషామైల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత అనేక నెలల నుండి ఇక్కడ ఉన్న నివాసులందరూ, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే సంఘాలన్నీ కూడా, సోదరులందరూ కూడా తమ బాధను వెలిబుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉస్మానియా హాస్పిటల్ను ఇప్పుడు ఉన్న ఉస్మానియా హాస్పిటల్లోనే నిర్మించాలని, అదేవిధంగా ఏదైతే గోషామైల్ గ్రౌండ్ ఉందో దాన్ని పరిరక్షించాలని ఇక్కడ స్థానికులు అందరూ అంటున్నారు. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని, సరైన నిర్ణయం తీసుకొని అక్కడ పాత ఉస్మానియా హాస్పిటల్ దగ్గరనే అక్కడ నూతన భవనాన్ని కట్టాలని ఇక్కడ ఉన్న సోదరు బస్తీ పెద్దలందరూ కూడా కోరుతున్నారు. నూతన భవనానికి మేము అందరము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నూతన భవనం మాత్రం ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్లోనే హాస్పిటల్కు తగినంత దాదాపు 25 ఎకరాల స్థలం అక్కడ ఉండనే ఉన్నది. ఆ స్థలాన్ని మింగడానికి కొందరు పెద్దలు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఆ భవనాన్ని ఇక్కడ దిక్కు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు మా ఏరియాలో, గోషామైల్ ఏరియాలో ఉన్న వర్తక సంఘాల పెద్దలందరూ కూడా అనేక సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా, గోషామైల్లో ఉన్న వారందరూ అందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సరౌండింగ్లో అంతా కూడా భూగర్భ జలాలు ఏమన్నా ఉన్నవి అంటే ఈ గోషామైల్ గ్రౌండ్ ఉన్నందుకే ఉన్నవి. రేపు పొద్దున ఇక్కడ హాస్పిటల్ నిర్ణయిస్తే ఇక్కడ భూగర్భ జలాలన్నీ కూడా దెబ్బతిని ఉన్న ఇళ్ళకు కూడా చాలా నష్టం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇన్ని నష్టాలే కాకుండా హాస్పిటల్ వచ్చిన తర్వాత పరోక్షంగా కూడా ఇంకా అనేక నష్టాలు జరుగుతాయి. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు అధికారులు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న నివాసులు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, పాత ఉస్మానియా హాస్పిటల్లోనే అక్కడనే నూతనంగా హాస్పిటల్ నిర్మించాలని అందరూ కోరుతున్నారు. అదేవిధంగా అధికారులందరూ కూడా, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా ముఖ్యమంత్రికి ఎదురుగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి కానీ వాళ్ళు కూడా లోపల కుంగిపోతున్నారు. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులకు, ఇతర విభాగాల ఉన్నతాధికారులకు అందరూ కూడా మేము దయచేసి మీ యొక్క మనసులో ఉన్న మాట విప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునేటట్టు చేయవలసిందిగా మరొకసారి అధికారులకు అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ప్లైవుడ్ కానీ, టింబర్ డిపోలు కానీ అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్టం ఏర్పడకుండా, ఇక్కడ ఉన్న ఇళ్ళ వారికి అందరికీ కూడా, నివాసులందరికీ కూడా నష్టం ఏర్పడకుండా ప్రభుత్వ అధికారులు చూడవలసిందిగా మేము కోరుతున్నాం.